హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బొరుగులు ఉప్మా అండి. దీన్ని ఉగ్గాని అని కూడా అంటారు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బొరుగులు, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఆవాలు, ఉద్దిబేళ్ళు, సాల్ట్, పప్పుల పొడి, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ ఆవాలు యాడ్ చేద్దామండి. తర్వాత ఉద్దిబేళ్ళు యాడ్ చేద్దాం. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఇవి ఇందులోకి యాడ్ చేయాలి. ఆనియన్స్ వేగాయండి. ఇందులోకి మనము చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు యాడ్ చేసుకున్నామండి. చూడండి, 1/2 టీ స్పూన్ పసుపు చాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి. తాలింపు వేగుతూ ఉందండి. ఆ లోపల మనము బొరుగులు నానబెట్టుకున్నామండి. చూడండి, నానబెట్టుకున్న బొరుగులు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ బొరుగులు ఈ తాలింపులోకి యాడ్ చేసేయాలండి. ఇప్పుడు వీటిని బాగా ఈ తాలింపు మొత్తం ఈ బొరుగులకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇందులోకి పప్పుల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బొరుగులు ఉప్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్కి దీన్ని చేసుకోవాలి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో రుచికరమైన బొరుగులు ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేయడమే. ఇది మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుందండి, బ్రేక్ఫాస్ట్కి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.